సింగరేణిలో కారుణ్య నియామకాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది యాజమాన్యం. అభ్యర్థుల ఏజ్ను 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎండీఎన్ బలరాం తెలిపారు. దీనివల్ల దాదాపు 300 మంది నిరుద్యోగులకు లబ్ధి జరుగుతుందన్నారు. ఇటీవల హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో బదిలీ వర్కర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్న సమయంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి నిరుద్యోగులకు వయో పరిమితి పెంపుపై హామీ ఇచ్చారు. దీనిపై చర్చించిన అధికారులు 2018 మార్చి 9వ తేదీ నుంచి వయో పరిమితి సడలింపు స్కీమ్ను వర్తింపజేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, సింగరేణి నిర్ణయాలపై అప్డేట్స్ ఏంటి? సూర్య, తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కారుణ్య నియామాలకు సంబంధించి వయో పరిమితి, గరిష్ట వయో పరిమితి వయసుని 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 10 ఏళ్ల నుంచి ఈ నిర్ణయం కోసం సింగరేణి కార్మికులు కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త ఇచ్చని చెప్పచ్చు. ఎందుకంటే కనిష్ట వయస్సు 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలకు లోపు మాత్రమే సింగరేణి యాజమాన్యం సింగరేణి కార్మికుల్లో ఒకరు చనిపోతే వారి వారసులకు ఉద్యోగం ఇవ్వడానికి కేవలం 35 సంవత్సరాల లోపు మాత్రమే అనుమతి ఇచ్చేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఏజ్ సడలింపుని పెంచకుండా దాదాపు 10 ఏళ్ళు అట్లే పెండింగ్ పెట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రచారం చేసి వీరికి ఏజ్ వయో పరిమితిని పెంచుతామంటూ హామీ ఇచ్చింది. ఆ హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సింగరేణి కార్మికుల వయో పరిమితికి సంబంధించి సడలింపు ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేస్తూ ఈరోజు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం 2018 మార్చి నుంచి అమల్లోకి వస్తుందని ఈరోజు ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. దీని ద్వారా దాదాపు తక్షణమే 300 మంది ఉద్యోగులకు ఇది సడలింపు అమలవుతుంది. అంటే సింగరేణి కార్మికుల్లో ఎవరైతే ఒకవేళ ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు వెంటనే ఉద్యోగం ఇవ్వడానికి వారి వయో పరిమితి కేవలం 35 సంవత్సరాల లోపు మాత్రమే గతంలో ఉండేది. కానీ ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయం ప్రకారం 40 ఏళ్ల లోపు వరకు కూడా ఈ ఉద్యోగం చేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇక దీంతో పాటు ఎవరైతే అనారోగ్యంతో సింగరేణి కార్మికులు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారో వారి కుటుంబ సభ్యులను తీసుకోవడానికి వారు ఫేక్ మెడికల్ సర్టిఫికెట్లు పెట్టడమో లేదంటే డబ్బులు ఇచ్చి వేరే సర్టిఫికెట్లు పెట్టడం ద్వారా సింగరేణి కార్మికుల్లో ఉద్యోగం జాయిన్ అయిన తర్వాత వారిపై అనేక కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భాలను అలాంటి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టకుండా దాదాపు 35 నుంచి 40 ఏళ్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం వయో పరిమితిని పెంచడంతో ఇలాంటి అక్రమాలతో మెడికల్ సర్టిఫికెట్లు పెట్టి సింగరేణిలో జాయిన్ అయ్యే వారికి ఇలాంటి ఇబ్బంది రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ళు వయో పరిమితిని పెంచడంతో వీరంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా 40 ఏళ్ల వరకు కూడా సింగరేణి కార్మికుల కుటుంబాల్లో ఎవరైతే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా వారు వాలంటీర్ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల్లో భాగంగా వాళ్ళకు ఉద్యోగం ఇవ్వడానికి అవకాశం ఉంది. సింగరేణి యాజమాన్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి ఈ సడలింపునివ్వడంతో దాదాపు 10 నుంచి 15 ఏళ్ల వరకు 15 ఏళ్ల నుంచి కూడా ఎదురు చూస్తున్న సింగరేణి కార్మికులకు ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ కారుణ్య నియామకంలో ఏజ్ సడలింపు విషయంలో తాము నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించింది. అయితే 2018 మార్చి నుంచి ఈ నిర్ణయం అమలవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడంతో దాదాపు తక్షణమే 300 మంది ఉద్యోగులకు వెంటనే సింగరేణి ఉద్యోగాల్లో చేరడానికి అవకాశం వస్తుంది. భవిష్యత్తులో కూడా 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు ఎదురు చూస్తున్న వారంతా కూడా వెంటనే కారుణ్య నియామకంలో భాగంగా ఎవరైతే సింగరేణి కార్మిక కుటుంబాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారంతా వెంటనే సింగరేణి కంపెనీలో చేరడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చని చెప్పొచ్చు. సూర్య.